హైదరాబాద్లోని పాత బస్తీ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాదం ఘటనతో మరోసారి ఫైర్ సేఫ్టీపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దహనం కాబడిండ్రు 17 మంది. ఆ విషయంలో ఆలోచిస్తున్నంటే ఇప్పుడు మన ముంగట ఉన్నటువంటి ఈ బేగం బజారు నిర్మాణం ఏదైతే ఉన్నదో మొత్తం అంత కమర్షియల్ ప్రాంతం. ఇదంతా మన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్క బిల్డింగ్ కూడా సెట్ బ్యాక్ లేకుండా, ఒక్క ఫీట్ కాదు ఒక్క ఇంచు కూడా సెట్ బ్యాక్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకు కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ లేకుండా విచ్చలవిడిగా వీళ్ళ స్వార్థం కోసం, వ్యాపారాల కోసం సెల్లార్లను కబ్జా చేయడము, అదేవిధంగా ఈ యొక్క ఈ కరెంటు వ్యవస్థ చూస్తున్నట్టు చాలా అధ్వానంగా ఉంది. మొన్నటికి మొన్న ఇక్కడనే మన బేగం బజార్ లోపల దినంలో మొన్న నైట్లో జరిగింది కాబట్టి అక్కడ ఫైర్ ఇంజన్లు వస్తే ఫైర్ ఇంజన్లో వాటర్ లేకపోవడము, అంబులెన్స్లు వస్తే మాస్కులు లేకపోవడం, ఇది మన ప్రభుత్వ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. అదేవిధంగా మొన్న ఇక్కడ బేగం బజార్లో జరిగిన ఇన్సిడెంట్ అది డే టైంలో జరిగింది కాబట్టి ఒక 10-15 మంది బచాయించడం జరిగింది, అది ఫైర్ ఇంజిన్ సర్వీస్ వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రాత్రి కానీ జరిగిందంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా తప్పించుకునే ఆస్కారం లేదు. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులు